అందరికీ నమస్కారం అండి. నేను సిహెచ్ వెంకయ్య. నేను ఈ ప్రాథమిక హక్కుల మీద రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల మీద అనేక వీడియోలు చేశాను. ఇంకా చేస్తున్నాను. ఈ మధ్యలో మిత్రుల కోరిక మీద ఈ ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 విత్ రిఫరెన్స్ టు అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అంటే అపార్ట్మెంట్ ఓనర్స్ యొక్క సంక్షేమ సంఘాలకు సంబంధించి ఒక వీడియో చేయమని. ఎందుకంటే భారతదేశంలో ఈ అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది అనేక కారణాల వల్ల. సో అందుకు మిత్రులు కొంతమంది దాని మీద వీడియో చేయమని కోరిన దాని మీద ఇవాళ ఈ వీడియో చేయటం జరుగుతుందన్నమాట. ఈ ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద విద్యా సంస్థలు, ట్రస్ట్స్, గుడి కానివ్వండి, చర్చిలు కానివ్వండి, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు అంటే వెల్ఫేర్ అసోసియేషన్స్, చారిటబుల్ అసోసియేషన్స్, కూరగాయల మార్కెట్కు సంబంధించి కల్చరల్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సంక్షేమ సంఘాలు, ఇవన్నీ కూడా నార్మల్గా ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేస్తారనమాట. ఈ పరిపాలనా సౌలభ్యం కోసం, డే టు డే దీనికోసం అన్నమాట. సో వీటిల్లో ఈ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ యొక్క సంక్షేమ సంఘాలు, ఆ సంక్షేమ సంఘాలకు సంబంధించి ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ఇవాళ ముఖ్యంగా మనం చేయబోయే వీడియో, చేస్తున్న వీడియో. అలాగే దాంట్లో మరి అపార్ట్మెంట్ నివాసితులు, రెసిడెంట్స్, వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలు, సౌలభ్యం, అది ఏ విధంగా జీవన విధానం ఉండాలి, ఏ చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ వీడియో ఒకటి ఇవాళ మేము చేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఏంటంటే అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం అనుకోండి, వెల్ఫేర్ అసోసియేషను, అది రిజిస్టర్ చేసే ముందల ప్రప్రదంగా మనం బైలాస్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బైలాసే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన, పర్టికులర్ అపార్ట్మెంట్కి సంబంధించిన లా అన్నమాట. అదే రాజ్యాంగం. సో ఆ బైలాస్ ప్రిపేర్ చేసే విధానంలో ఏంటంటే కంపల్సరిగా ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ పెట్టుకోవాలి. అంటే మధ్యవర్తిత్వానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ క్లాజ్ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అపార్ట్మెంటు మిగతా మెయింటెనెన్స్ గురించి, కారిడార్స్ మెయింటెనెన్సు, సెక్యూరిటీ, వాచ్మెన్కి సంబంధించింది, ఇట్లా అనేక ప్లంబింగ్ వర్కులు, ఈ గవర్నింగ్ బాడీ, వాట్ ఈస్ గవర్నింగ్ బాడీ, అలాగే మేనేజింగ్ కమిటీ, వీటన్నిటితో ఆఫీస్ బీరర్స్ ఎలా ఉండాలి, వీటన్నిటితో పాటుగా తప్పకుండా వీటన్నిటితో పాటు దాంట్లో ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ పెట్టుకోవాలి. ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరి మధ్య అయినా మనస్పర్ధలు వచ్చినప్పుడు, నివాసితుడికి ఇంకొక సభ్యుడికి, దాంట్లో ఉన్న సభ్యులకి మనస్పర్ధలు వచ్చినప్పుడు, అలాగే కమిటీకిను సభ్యులకి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఆ ఆర్బిట్రేషన్ క్లాజ్ ద్వారా ఒక ఇద్దరు పెద్ద మనుషులు నియమించుకుని ఇద్దరు అంగీకారంతో, తగుపడే వాళ్ళ ఇద్దరు అంగీకారంతో అది పరిష్కరించుకునే మార్గం అన్నమాట ఆర్బిట్రేషన్ క్లాజ్ అంటే. అది వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాబట్టి సాధ్యమైనంత వరకు విత్ ఇన్ ది వాల్స్ ఇది సమస్య పరిష్కరించుకోవాలన్నమాట. ఇదేంటంటే అందరూ అక్కడ జీవించే వాళ్ళందరూ సౌలభ్యం కోసం ఇది ఒక ముఖ్యమైన ఆర్బిట్రేషన్ క్లాజ్ ఒకటి తప్పకుండా పెట్టుకోవాలి దేంట్లో, ఈ బైలాస్లో. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరు మర్చిపోకూడదు అనమాట. అది దానివల్ల చాలా ముందు అపార్ట్మెంటు రెసిడెంట్స్ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళు ఉండే విధానాల్లో కూడా చాలా సంతోషదాయకంగా ఉంటారనమాట. డిస్ప్యూట్స్ ఇట్లా సాల్వ్ చేసుకుంటే సెటిల్మెంట్ ద్వారా. కాబట్టి అది కంపల్సరీగా అది పెట్టుకోవాలి. అది ఒక ఇంపార్టెంట్ క్లాజ్, అది పెట్టుకోవాలి మిగతా అన్నిటితో పాటు. తర్వాత రిజిస్ట్రేషన్కి మినిమము 7 ఉండాలి సభ్యులు.
వాళ్ళ ఆధారు, ఇంటి పన్ను రసీదులు, ఫోటోలు, అలాగే పాన్ కార్డులు, సాక్షుల అఫిడవిట్ ప్లస్ ఈ బైలాస్ ఇన్ని ఉండాలన్నమాట. ప్లస్ ఇంకా ఏంటంటే డే టు డే అప్డేట్ అయ్యి ఉంటారు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ సొసైటీస్ రిజిస్ట్రేషన్ డీల్ చేసేవాళ్ళు. వాళ్ళని పర్సనల్గా కాంటాక్ట్ చేసుకుని ఒక రోజు ముందు ఏమేమి తీసుకెళ్లాలో వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ రాసుకుని వచ్చి అవన్నీ సమకూర్చుకుని తీసుకెళ్తే తొందరగా మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అన్నమాట. ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్కు నార్మల్గా ఏం చేస్తారంటే రిజిస్ట్రేషను ఒక టెంపరరీ బాడీని ఎన్నుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్స్లు ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి ఏంటని కూడా దాంట్లో బైలాస్లో రాసుకుంటారు. అదేంటంటే నార్మల్గా ఏప్రిల్, జూన్ మధ్యలో మోస్ట్లీ ఎక్కువ ఏప్రిల్లో కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ జనరల్ బాడీ మీటింగ్. సో ఈ జనరల్ బాడీ మీటింగ్ రిజిస్ట్రేషన్ తర్వాత కండక్ట్ చేసుకుని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి. ఎందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ? ఎందుకంటే సపోజ్ ఒక 100 మంది ఉన్న అపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా చూసుకోలేరు. అది సమంజసం కూడా కాదు. కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని మనం కొంతమంది సభ్యుల్ని ఎగ్జిక్యూటివ్ కమిటీగా అవుట్ ఆఫ్ రెసిడెంట్స్ని మనం ఎన్నుకొని అపాయింట్ చేసుకుని అనానిమస్గా అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా డే టు డే కార్యక్రమాలు నిర్వహించుకుంటాం ఉత్తమమైన మార్గంగా గుర్తించబడింది అన్నమాట. దానికోసం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, జాయింట్ సెక్రటరీ ఉంటారు, ట్రెజరర్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా ఉంటారు అన్నమాట. దీని కూర్పు ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ పాత్ర ఏంటి, సెక్రటరీ పాత్ర ఏంటి, వైస్ ప్రెసిడెంట్ పాత్ర ఏంటి, జాయింట్ సెక్రటరీ పాత్ర ఏంటి, ఈ ట్రెజరర్ పాత్ర ఏంటి, ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్ల పాత్ర ఏంటి అని కులంకుషంగా దాంట్లో మనం బైలాస్లో రాసుకుంటాం. దీంట్లో కూర్పు ఎంత చక్కగా ఉంటుంది అంటే సహజంగా సపోజ్ ప్రెసిడెంట్ ఎక్కడికైనా ఊరు వెళ్ళవలసి వస్తుంది ఫర్ కొన్ని ఎక్కువ రోజులు. అది ఆయన చక్కగా వాటిని వైస్ ప్రెసిడెంట్ గారికి అప్పచెప్పి వెళ్ళవచ్చు. అలాగే సెక్రటరీ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, అది జాయింట్ సెక్రటరీ గారికి అప్పచెప్పి వెళ్ళవచ్చు. అలాగే ట్రెజరర్ గారు అలాగే ఆయన సెక్రటరీ గారికి అప్పచెప్పి వెళ్ళవచ్చు అనమాట. అట్లా ఏంటంటే కూర్పు చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, సహజంగా ఉంటుంది. ఒకళ్ళు లేకపోయినా ఏమి ఇబ్బంది ఉండదు. అట్లాంటి కూర్పు ఉంటుంది అనమాట ఈ మేనేజింగ్ కమిటీలో. సో ఈ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీని మనం ఎలక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా బైలాస్ ప్రకారం ఎలక్ట్ చేసుకోవాలి. కాకపోతే అపార్ట్మెంట్లో నార్మల్గా ఏమవుద్దంటే కొంచెం వాలంటీర్స్ ఉంటారు, కొంత మనం మామూలుగా ఎలక్షన్ లేకుండానే అనానిమస్గా ఎలక్ట్ చేసుకుంటాం జరుగుద్ది నార్మల్గా అపార్ట్మెంట్లో. లేదు ఎలక్షన్ కావాలనుకుంటే ఒకవేళ మామూలు ఔత్సాహికులు ఎక్కువ ఉంటే ఎలక్షన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట బైలాస్ ప్రకారం. దట్ ఈస్ ది ప్రొసీజర్. సో ఇంకో దీంట్లో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి వెల్ ఇన్ అడ్వాన్స్ నోటీసులు ఇస్తారు, రిటర్న్ నోటీసులు ఇస్తారు, వాట్సాప్లో పెడతారు, పర్సనల్గా చెప్తూ ఉంటారు, నోటీస్ బోర్డులో పెడతారు. కాబట్టి కంపల్సరీగా ఇదేంటంటే అందరు సంఘీభావం ఉండాలి, మానవ సంబంధాలు కూడా మెరుగుపరుచుకునేటట్టు ఉండాలన్నమాట అందరి కండక్ట్. ఈ మీటింగ్కి అందరూ కంపల్సరీగా రావాలి, కంపల్సరీగా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. పర్టికులర్గా కొన్ని అపార్ట్మెంట్లలో కార్పస్ ఫండ్ వసూలు చేస్తారు, మూలనిద్దని. యాక్చువల్లీ కార్పస్ ఫండ్ అనే కన్నా కార్పస్ ఫండ్ డొనేషన్ అని అంటాం బెటర్ దాన్ని. ఎందుకంటే కొంచెం అఫ్కోర్స్ సబ్జెక్టు ఆడిటర్ గారి దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంది. కార్పస్ ఫండ్ డొనేషన్ ఉంటే కొంచెం ట్యాక్స్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కొన్ని కన్సెషన్స్ ఉంటాయని అనుకుంటారు. అఫ్కోర్స్ అది ఆడిటరే చెప్పగలరు. కాబట్టి దాన్ని ఏంటంటే కార్పస్ ఫండ్ డొనేషన్ అని అనుకుంటాం బెటర్ అనమాట. పర్టికులర్గా ఈ కార్పస్ ఫండ్ ఉన్న అపార్ట్మెంట్లో కార్పస్ ఫండ్ కట్టేసేసి మెయింటెనెన్స్లు కట్టేసేసి మన పని అయిపోయింది అని పొరపాటున అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్, ప్రతి రెసిడెంట్ ఉన్న అందరూ కూడా దాంట్లో గవర్నింగ్ బాడీలో
పార్టిసిపేట్ చేయాలి, అదొక బాధ్యతగా తీసుకోవాలి. తర్వాత ఏమవుద్దంటే సపోజ్ ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు, ఈ కార్పస్ ఫండ్ ఇలా చేద్దామని. దాంట్లో 1/4 జనాలు రారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉండకపోయినా చేయగలిగింది ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే అనవసరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుని మనుషులు ఎనకమాల అటు ఇటు అనుకుంటాం తప్పితే కమిటీ ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మెజారిటీతో ఒక రిజల్యూషన్ పాస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేయవలసింది ఎట్టి పరిస్థితుల్లో. దేర్ ఈజ్ నో క్వశ్చన్. ఎందుకంటే ఈ కమిటీకి చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ముందర ఏంటంటే అమికబుల్గా సొల్యూషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా చేసుకోవాలని ముందర చెప్పి లాస్ట్లో ఈ తీర్పులకి చట్టాలకి సంబంధించినవి కూడా లాస్ట్లో చెప్తాను అనమాట. ఎందుకంటే ముందర అవి చెప్పవలసిన అవసరం లేదు. ముందర సామరస్యంగా ఎలా పనులు చేసుకోవాలి, పీస్ఫుల్గా ఎలా ఉండాలి, ఇట్లాంటి ముందర చెప్తాం అనేది అది చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనే ఇది వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కంపల్సరీగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఒకవేళ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అటెండ్ అవ్వలేని వారు ప్రాక్సీని నిర్మించుకోవచ్చు, అంటే మామూలు నియమించుకోవచ్చు. అంటే ప్రాక్సీ అంటే ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళకే ఒక అథారిటీ ఇచ్చి రిటర్న్గా కమిటీకి అడ్రస్ చేస్తూ ఏమనంటే, మేము అత్యవసరంగా ఊళ్ళో ఉండలేదు, వేరే ఊరు వెళ్తున్నాం కాబట్టి మా తరఫున ఈ సమస్యలు ఫలానా వాళ్ళు లేవనెత్తవచ్చు, వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు గవర్నింగ్ బాడీలో కానీ, లేకపోతే జనరల్ బాడీలో కానీ, లేకపోతే దేంట్లో ఎలక్షన్లో కానీ అనమాట అని చెప్పేసి అట్లా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక అథారిటీ ఇచ్చి వెళ్ళొచ్చు ఉన్నవాళ్ళకి అనమాట. కాకపోతే అప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ అయినట్టే పరిగణలోకి తీసుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా అందరూ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఈ జనరల్ బాడీ మీటింగ్ అనమాట. దట్ ఈజ్ ఇది ఒకటి అంతా మనసులో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్న తర్వాత ఎలక్షన్ ద్వారా కానీ అనానిమస్గా కానీ ఎన్నుకున్న తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ కూర్పు నేను చెప్పా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఈ వాళ్ళు కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు మీటింగులు కండక్ట్ చేసుకోవాలి, ఏ పనులు చేయాలనేది అవి రిటర్న్గా రాసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు రిటర్న్గా రెజల్యూషన్ లాగా రాసుకుంటాం. ఎందుకంటే తర్వాత వచ్చే బాడీకి ఏ పని ఎప్పుడు జరిగిందో అనేది ఒక డేట్లతో సహా అలా తెలియవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ సమస్య వచ్చిందనే దాని రెఫరెన్స్ కోసం ఉంది. అదేంటంటే ఒక రిజిస్టర్డ్ బాడీలో ఇవన్నీ రిటర్న్గా ఉండాలి, ఉంటే తర్వాత వచ్చే వాళ్ళకి ఒక రెఫరెన్స్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కోఆపరేట్ చేసుకోకుండా ఒకళ్ళిద్దరి మీద బాధ్యత పెట్టారనుకోండి, ఏమవుద్దంటే అది ఒక నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తారు, నిరుత్సాహంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ పనులు ఉంటాయి కదా, వాళ్ళ పర్సనల్ పనులు ఉంటాయి, పోనీ వ్యాపార పనులు ఉంటాయి, ఉద్యోగరీత్యా పనులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే పాపం మిగతా వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఒకళ్ళిద్దరి మీద బాధ్యత పెడితే వాళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడతారంటే, అమ్మో మేము ఎప్పుడు మా టర్మ్ అయిపోతుందని మేము చూస్తున్నామండి అని కొంచెం నెగిటివ్గా మాట్లాడతారు, నిరుత్సాహంగా మాట్లాడతారు. ఆ మేనేజింగ్ కమిటీగా ఎలక్ట్ అయిన సభ్యులు ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రెసిడెంట్ గారు లేకపోయినా వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటాడు, సెక్రటరీ గారు లేకపోయినా జాయింట్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళు మ్యూచువల్గా డిస్కషన్ చేసుకుని సామరస్యంగా వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా పనిచేయాలి. అంతేగాని ఒకళ్ళిద్దరి మీద బడ్డను పెట్టేసేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం అంత మంచి పద్ధతి కాదు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే ఇప్పుడు మీటింగ్ కాల్పోరు చేస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మెంబర్స్ కొంతమంది రారు, కొంతమంది వచ్చిన నుంచునే మాకు పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఈ అపార్ట్మెంట్ ఐక్యతకి ప్లస్ సంఘీభావానికి చాలా ఇబ్బంది కలిగించే విషయం అన్నమాట. కాబట్టి కొంచెం పెద్ద హృదయంతో పెద్ద బుద్ధితో ఈ సభ్యులందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుని అందరూ బడ్డను షేర్ చేసుకోవాలి. ఒకళ్ళిద్దరి మీద బడ్డను పెడితే ఇట్లాగే వాళ్ళు నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం తావు ఇవ్వకూడదు. ఎందుకంటే నిజంగా ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి, ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి, ఒక ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి,
అండ్ వయసు బిలో 60 years లోపల ఉన్న వ్యక్తి, అన్ని పనులు బయట చేసిన వ్యక్తి, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు, ఒక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకి అపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా చాలా చాలా సింపుల్ అనమాట. వాళ్ళేమి బరువులు మోయక్కల్లా, టైంకు డిస్కషన్ పెట్టుకుని ఏది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేసుకోవాలని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉన్న మినిమం పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్లో ఏ పని ఎప్పుడు చేసుకోవాలి పెండింగ్లో పెట్టుకోకుండా ఎప్పుడే అప్పుడు చేసుకుంటా కనీస అవసరాలు ప్రొవైడ్ చేస్తే చాలు, లైఫ్ చాలా బాగుంటుంది. అదనమాట. అదేం పెద్ద అందరు కొన్ని అపార్ట్మెంట్లో వాలంటరీగా వచ్చి మరీ బాడీలో ఉంటారనమాట. సో అంత సోషల్ వర్కర్స్ కూడా కొంతమంది ఉంటారు. ఆ భావం ఉండాలి దీంట్లో. అంత బిజినెస్లు చేసేవాళ్ళు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగలవమని ఇట్లా సింపుల్ విషయాలు, మన ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకుండా, మనం ఉన్న చుట్టుపక్కల పీస్ ఆఫ్ మైండ్ లేకుండా నేనేదో వెళ్ళి ఎక్కడో బిజినెస్లో పొడి చేస్తానని అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మనం ఏం పడవలేము, ఇక్కడ పడలేకపోతే అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ మెంటాలిటీ, హానెస్ట్ అండ్ ఏ చారిటబుల్ భావాలు ఉన్న మెంటాలిటీ ఉన్న వ్యక్తి తన సంస్థలో ఎంత నిజాయితీగా ఉంటాడో మిగతా విషయాల్లో కూడా అంత నిజాయితీగా ఉంటాడు. అది ఒకటే గుర్తు మనకి. కాబట్టి ఏంటంటే యూ హ్యావ్ టు డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ బెనోలెన్స్ అపార్ట్మెంట్ విషయంలో. అంతేగాని ఎవరికి వారి ఎమ్నో తీరిగా ఉండకూడదు. అట్లా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఐక్యతలో లోపం వస్తుంది అన్నమాట. పనులు ఎప్పటికప్పుడు పూర్తవు. ఇంకోటి బెస్ట్ వే ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే అనుభవం రీత్యా కొందరు సూచించిన విధానం, అపార్ట్మెంట్లో బాగా సీనియారిటీ ఉన్న రెసిడెంట్స్ ఈ అపార్ట్మెంట్కి బిల్డర్ గారు ఉంటే బిల్డర్ గారి సహాయంతో ఆల్రెడీ అంతకుముందు కన్స్ట్రక్షన్లో పనిచేసిన వర్కర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ, ప్లంబర్ సిస్టమ్ కానీ, శానిటరీ సిస్టమ్ కానీ వాళ్ళు త్వరగా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళని అపాయింట్ చేసుకుంటే పర్మనెంట్గా వాళ్ళు చాలా సులభదాయకంగా ఉంటుంది. ఏదన్నా దాంట్లో ఏమైనా లీకులు వచ్చినప్పటికీ కూడా రెక్టిఫై చేస్తానికి, వాటిని మరమ్మతులు చేస్తానికి, ఎలక్ట్రికల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వర్క్ చేస్తానికి వాళ్ళకి సులభదాయకంగా ఉంటుంది. అట్లా కుదరని పక్షంలో ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. కుదరని పక్షంలో ప్లంబర్ని, ఎలక్ట్రీషియన్ని, వాచ్మెన్లు ఎట్టాగా ఉంటారు. తప్పకుండా ఏం చేయాలంటే పర్మనెంట్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం పడుద్ది సిస్టంతో అక్వైంటెన్స్ పెంచుకుంటాకి. ఎవరిని పడితే వాళ్ళని పాసర్ బై వాళ్ళని పిలిచి అప్పుడు ఇన్స్టాంట్గా మనం రిపేర్లు చేయించామనుకోండి, వాళ్ళకి సిస్టమ్ గురించి తెలియదు. అప్పుడున్న సపోజ్ ఒక స్టార్టర్ కాలిపోతుంది. అది ఎందుకు కాలిపోతుంది అని బోరు వేసిన వాళ్ళు కానీ, అంతకుముందు కొంచెం అనుభవజ్ఞులు పర్మనెంట్గా మనం ఎలక్ట్రీషియన్లు వాళ్ళు ఉంటే ఆ మూలాల్లోకి వెళ్తారు. ఏదో ఫాసర్ బాయ్ని పిలిస్తే ఏంటంటే అప్పటికప్పుడు ఏదో ఆ స్టార్టర్ దగ్గర రెక్టిఫై చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఈ తడవ రిపీట్ అయినప్పుడు కొంచెం మేజర్ ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట. అందుకని ఏంటంటే దీన్ని కొంచెం ఒక ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ సాధ్యమైనంత వరకు దొరికితే కనుక పర్మనెంట్ బేసిస్ మీద నెలకి ఇంతని మనం ఇచ్చి అపాయింట్ చేసుకుంటాం బెటరు. ఇంకో ఏమవుతుందంటే ఒక్కొక్క నెల పని ఉండకపోవచ్చు, ఒక్కొక్క నెల ఎక్కువ ఉండొచ్చు. పని లేదు కదా, వాళ్ళు ఊరికే జీతం తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని మళ్ళీ వద్దని చెప్పకూడదు. లేకపోతే వాళ్ళకి ఏదన్నా సమ్ కంపాషనేట్ గ్రౌండ్లో ఏదన్నా వాళ్ళకి అత్యవసరంగా ఉండి వాళ్ళు రాలేదని చెప్పేసి ఊరికే జీతం ఇస్తున్నాం కదా అని పొరపాటున అతన్ని మానిపించకూడదు వచ్చేవాళ్ళని. సాధ్యమైనంత, ఎందుకంటే వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లేబర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే పనులు ఉంటాయి. కాబట్టి ఏంటి సాధ్యమైనంత వరకు ఈ పర్మనెంట్ ప్లంబరు, పర్మనెంట్ ఎలక్ట్రీషియన్ ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ పని ఈజీ అవుతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తే వాళ్ళు పలుకుతారు, చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా ఫోన్ చేయొచ్చు. వాళ్ళు ఫిజికల్గా ఒకసాట ఉండవలసిన పని ఏమి లేదనమాట. అనుభవంతో ఉన్నవాళ్ళు చెప్పిన సూచనలు అనమాట. ఈ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే ఈ కొత్తగా అపార్ట్మెంట్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పడుద్ది అలా అడ్జస్ట్ అవుతాకి. దాంట్లో ఎటువంటి మనం ఏమి అనుకుంటాకి లేదు. సో ఏంటంటే ఈ విధానం ఫాలో అవ్వాలి. ప్లస్ మేజర్ ఆల్టరేషన్స్ కానీ, మేజర్ వర్క్స్ కానీ ప్లాన్లో
అప్రూవ్డ్ ప్లాన్లో ఉన్న ఏమన్నా మనం కొన్ని ఆల్టరేషన్స్ చేయాలని అనుకుంటే ఒక బిల్డర్ గారి సలహా తీసుకోవాలి. బిల్డర్ గారు అవైలబుల్గా ఉంటే బాడీలో అందరూ అంగీకరించి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని ఆ ఆల్టరేషన్ చేయాలి. ఎందుకు చేయాలంటే అది ఎగ్జిక్యూటివ్ కమిటీ యాంబిట్లోది కాదు, అది మేజర్ ఆల్టరేషన్ కింద వస్తుంది కాబట్టి రిజల్యూషన్ కంపల్సరీ. ఎందుకంటే రేపొద్దున్న ఎవరన్నా అధికారులు వచ్చి వాళ్ళు ఏదో దురుద్దేశంతో డబ్బులు ఆశించి అసలు మీరు ఒరిజినల్ ప్లాన్ ఎందుకు మార్చారు, మీరు ఇంత ఫైన్ కట్టండి అని అన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా రిజల్యూషన్ పాస్ చేశారు కాబట్టి ఎవరు మాట్లాడతానికి వీలు ఉండదు. ఒక మొత్తం జనరల్ బాడీలో మెంబర్స్ అందరూ కూడా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరు మాట్లాడతానికి వీలు ఉండదు. అదే ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేస్తే వాళ్ళ పరిధిలో లేని ఎక్కువ ఎక్స్పెండిచర్తో కూడుకున్నవి చేసేస్తే అప్పుడు ఏంటంటే బ్లేమ్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అట్లాంటివి చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ జనరల్ బాడీ పెట్టుకుని, ఎగ్జిక్యూటివ్ కాకుండా జనరల్ బాడీ పెట్టుకుని జనరల్ బాడీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటాం ఆ మంచిదని చెప్పేసి కొన్ని సూచనలు అన్నమాట ఇట్లాంటివి. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఈ కార్పస్ ఫండ్. నేను ఇందాక చెప్పా కార్పస్ ఫండ్ ఏంటంటే కార్పస్ ఫండ్ డొనేషన్ అని అనటం బెటర్ అనమాట. కార్పస్ ఫండ్ డొనేషన్ అంటే కొంచెం అది సరైన పదమును, కొంచెం ట్యాక్స్లో కూడా కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ వాటిల్లో కూడా కొంచెం అంటే ఎక్కువ అమౌంట్లు ఉంటాయి. తక్కువ అమౌంట్ ఉంటే అసలు ఇబ్బందే లేదు, ఇన్కమ్ ట్యాక్స్లో ఉసులుబాటు ఉంటుంది. ఆడిటర్ గారు చెప్పాలి. ఇది యాక్చువల్గా కార్పస్ ఫండ్ డొనేషన్ అంటారు. అంటే ఇది ఏంటంటే అందరూ ఓనర్స్ ఒక మూలధనాన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ మూలధనాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఉన్నారు కాబట్టి, చాలా అపార్ట్మెంట్లో జరుగుతుంది కాబట్టి ఈ మూలధనాన్ని మనం క్రియేట్ చేసుకుని దానికి ఏంటంటే ఆటోమేటిక్గా అపార్ట్మెంటు అసోసియేషన్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తారు. అదొక ప్రక్రియ. అది కొంచెం అది ఈ మూలధనం అవి వసూలు చేసే అపార్ట్మెంట్లు ప్రతి అపార్ట్మెంటు కూడా ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అపార్ట్మెంట్కు సంబంధించి కనుక జరిగితే వితిన్ 1 వీక్ వాటికి సంబంధించిన లెక్కలు అందరికీ అందచేయాలి. ఎందుకంటే ఇది ఏదో అనుమానం అని కాదు, ఎందుకంటే ఒక భరోసా కలిగించే పద్ధతి అన్నమాట ఇది. పర్టికులర్గా ఈ కార్పస్ ఫండ్ వసూలు చేసే అపార్ట్మెంట్లలో ఓనర్స్కి ఒక భరోసా కలిగించే విషయం. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటిల్లోనే ఇంత పర్ఫెక్ట్గా మన అకౌంట్లు ఉంటున్నాయి, కార్పస్ ఫండ్ లాంటిది ఇంకా బాగా మెయింటైన్ చేస్తారు మన సభ్యులు అనే ఒక పాజిటివ్ ఆలోచన కలగజేయవలసిన అవసరం కూడా ఉందన్నమాట. కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా జరిగినా వితిన్ 1 వీక్ ఒక అకౌంట్ అందరికీ చెప్పేస్తే పారదర్శకంగా ఉంటుంది. అదనమాట. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్తుంటే మర్చిపోతారు ఎప్పుడు ఏం చేశారని. అండ్ ఎప్పుడన్నా యాన్యువల్ జనరల్ బాడీలో పలానా ఫంక్షన్కి మీరు లెక్కలు చెప్పలేను ఒకళ్ళు అడిగినా కూడా అది చాలా కొంచెం ఇబ్బందికర విషయం అన్నమాట అది. అందుకనే ఏంటంటే వీటిల్లో మట్టుకు చాలా పారదర్శకంగా ఉండాలి, ఉండవలసిన అవసరం ఉంది ఈ ఫైనాన్షియల్ విషయంలో. పర్టికులర్గా ఈ కార్పస్ ఫండ్ వసూలు చేసే అపార్ట్మెంట్లు, ఎందుకంటే అందరూ చిన్న చిన్న 20-30 మెంబర్స్ ఉన్న అపార్ట్మెంట్లు నార్మల్గా కార్పస్ ఫండ్ వసూలు చేసుకోరు. ఒక 100 అట్లా ఉన్న అపార్ట్మెంట్లు ఎక్కువ చేస్తారు. మళ్ళీ బహుళ అంతస్తులు ఉంటాయి, స్కై హైట్. వాటిల్లో కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, మంచి ఎంప్లాయీస్, హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు, బిగ్ బిజినెస్ పీపుల్ ఉంటారు. వాటిల్లో అవి స్విమ్మింగ్ పూల్ అనే వ్యవహారం, వాటిల్లో కార్పస్ ఫండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి పరిస్థితి వేరు. బట్ ఇక్కడ ఒక 100 అట్లా ఉన్న అపార్ట్మెంట్లో కార్పస్ ఫండ్ వసూలు చేస్తారు. కాకపోతే కార్పస్ ఫండ్ ఈ మూలధనం ఎందుకు వసూలు చేస్తారు అనేది ఒక మనకి అని అనుకుంటే, అది ఎందుకు వసూలు చేస్తారంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఈ అపార్ట్మెంట్లో పర్టికులర్గా టౌన్లో ఉన్న అపార్ట్మెంట్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే సపోజ్ ఏదన్నా ఒక మేజర్ వర్క్ వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ మీద ఎక్కువ భారం పడకుండా ఈ మూలధనాన్ని అట్లా పెట్టుకుని ఒక దాన్ని ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుని దాన్ని వాడుకునే విధానం అన్నమాట ఇది, ఎక్కువ భారం పడకుండా ఓనర్స్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు అపార్ట్మెంట్లో, వాళ్ళకి ఏంటంటే ఎర్నింగ్ ఉండదు, రిటైర్డ్ అయిపోయి ఉంటారు, కొంతమంది పిల్లల మీద ఆధారపడి ఉంటారు, ఇట్లా అనేక మంది ఉంటారనమాట. సో ఎప్పుడు పడితే అప్పుడు ఒక 30,000-40,000 ఈ పనికి అవసరమైంది కంట్రిబ్యూట్ చేయమంటే వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే పరిస్థితిలో లేకపోవచ్చు. ఆ విధంగా భారం తగ్గించడానికి ఈ మూలధనం అనేది పెట్టుకుంటారనమాట.
సో కాబట్టి ఈ మూలధనాన్ని జాగ్రత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి, ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్లో అయితే దీని అవసరం ఉండదు. కొంచెం అపార్ట్మెంటు రోజులు గడుతున్న కొంది, సంవత్సరాలు గడుతున్న కొంది మేజర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. టు ప్రిజర్వ్ ది అసెట్ అనమాట ఈ మూలధనం. ఎట్లా ప్రిజర్వ్ అంటే, సపోజ్ ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కానీ, లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, లేకపోతే ఒక లిఫ్ట్ కొత్తది కొనవలసి వద్దు అనుకుంటే ఒక కొన్నాళ్ళు పోయిన తర్వాత అది లక్షల్లో ఉంటుంది అనమాట. ఇట్లాంటి పనులకి ఇది ఉపయోగించాలి. ఇది ఎట్లాంటి పనులకు ఉపయోగించాలనేది కూడా జనరల్ బాడీలో డిస్కస్ చేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మూలధనం గురించి స్పెండ్ చేసే దాని గురించి, ఖర్చు చేసే దాని గురించి ఒక అభిప్రాయం తీసుకుని, రిజల్యూషన్ పాస్ చేసుకుని, మెజారిటీ అభిప్రాయం తీసుకుని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూలధనం వసూలు చేసే అపార్ట్మెంట్లో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు బహుళ అంతస్తులు ఉంటాయి కదా అపార్ట్మెంట్లు, వాటిలో ఎక్కువ పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు, కొంచెం అలైట్ సొసైటీ ఉంటారు. ఈ కార్పస్ ఫండ్ ఏంటంటే చాలా సిగ్నిఫికెంట్ రోల్ అనమాట దీనిది. నేను ఇందాక చెప్పినట్టు ఈ కామన్ ఏరియాస్, లిఫ్ట్, ప్లంబింగ్ వర్కు, ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గురించి, ప్లస్ ఏదన్నా అప్పుడప్పుడు మరి అపార్ట్మెంటు పీరియాడికల్గా కలర్స్ అవి వేసుకోవాలన్న అవసరం వచ్చినప్పుడు, ఏదైనా లీక్స్ అయి ఉన్నప్పుడు టెర్రస్లో కొంచెం ఏదైనా రిపేర్ వర్క్ చేయవలసి వచ్చినప్పుడు ఇట్లాంటి, అలాగే వాటర్ వర్క్స్, అలాగే ఇది డ్రైనేజ్ సిస్టమ్, ఇట్లాంటి మేజర్ వర్క్స్ ఉన్నప్పుడు వీటిని నార్మల్గా మిగతా సభ్యుల మీద భారం పడకుండా ఉపయోగించడం జరుగుతుంది. అది ఎలా ఉపయోగించాలనేది జనరల్ బాడీలో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్న ప్రతి అపార్ట్మెంట్లో చేయాలి. ఈ పర్టికులర్గా ఎక్కువగా ఉన్న అపార్ట్మెంట్లు ఏంటంటే, సెక్షన్ 9 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం, సెక్షన్ 9 ప్రకారం ఎప్పుడైతే అంతకుముందు ఏంటంటే టెంపరరీ బాడీ ఉండి రిజిస్ట్రేషన్ అయి చేస్తారనమాట. ఈ బాడీ ఎప్పుడైతే ఫస్ట్ ఎలక్టెడ్ బాడీ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఇమీడియట్గా ఆ లిస్టు తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి, ఆ టెంపరరీ బాడీ బదులు మేము అఫిషియల్గా ఫార్మల్ బాడీ ఎన్నుకోబడిన బాడీ మేము వచ్చామని చెప్పి ఆ నేమ్స్ అక్కడ ఇచ్చి రెన్యువల్ చేసుకోవాలన్నమాట. దట్ ఈజ్ ఎ మస్ట్ ప్రొసీజర్. లేకపోతే ఏమవుద్దంటే, ఈ కొత్త బాడీ అన్ని యాక్టివిటీస్ చేస్తారు, రిజిస్టర్ ఆఫీస్లో పేర్లు వచ్చి పాత బాడీ ఉంటాయి. ఇట్లా చేసుకోవాలి. ఒకవేళ తెలియక చేయకపోయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటాం, అది ఉత్తమం అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి. అది సెక్షన్ 9 ఆఫ్ ది ఏపీ ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేసుకోవాలి. 9 అనమాట సెక్షన్, అదనమాట. ఇకపోతే ఇంకో వీటిల్లో వాచ్మెన్లు మామూలుగా వాచ్మెన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, జనరల్ బాడీలోనే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఎందుకు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలంటే, వాళ్ళు వాచ్మెన్ ఏం చేస్తారంటే పొద్దున్నే అపార్ట్మెంట్ కింద పైన ఊడుస్తారు, చెత్త తీసుకెళ్ళిపోతారు, వేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గాను మరి కమిటీ తరపున లేకపోతే వాళ్ళ తాలూకు తరపున వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇమీడియట్గానే వర్క్లో డిప్లాయ్ చేయకుండా కొంచెం రెస్ట్ అవర్స్ ఇవ్వాలి. వాళ్ళకి మధ్యలో రెస్ట్ అవర్స్ ఇస్తూ కొంచెం వాళ్ళని డెలికేట్గా మనం డీల్ చేయాలి. ఎందుకంటే ఇందాక చెప్పా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం అందరం రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి. కాబట్టి ఏంటంటే, వాళ్ళు గొక్క తిప్పుకునేటట్టు కొంచెం వాళ్ళకి సౌలభ్యంగా ఉండేటట్టు మనం చూడాలి. లేకపోతే ఏమవుద్దంటే, దీంట్లో వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుని ఏదో వంక చెప్పి తరచూ మారిపోతూ ఉంటారు. ఇవాళ ఏంటంటే వర్క్ మ్యాన్ కొరత చాలా ఉంది. మారిపోతే మళ్ళీ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం ఎక్కువ పడుద్ది. మనం ఆ వాచ్మెన్ చేసే డ్యూటీలు ఏ క్లీనింగ్ వాళ్ళకో కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పచెప్పాలంటే వాళ్ళు ఒక్కరోజుకి ఎన్నో వేలు అడుగుతూ ఉంటారు. అలా అదేంటో ఇప్పుడన్నా ఒకసారి చేయించవచ్చు, కానీ అట్లాంటి క్లీనింగ్ రోజు చేయించాలంటే ఈ మెయింటెనెన్స్ డబ్బులు సరిపోవు. కాబట్టి వాచ్మెన్లు విషయం వచ్చేటప్పటికి కొంచెం ఒక కమిటీ సభ్యులే డీల్ చేయాలి. సపోజ్ ఒక 100 మంది ఉన్న అపార్ట్మెంట్లో 100 మంది వాళ్ళ మీద పనులు చెప్పే వ్యవహారం ఉండకూడదు. అది కమిటీ సభ్యుల ద్వారా మనం డీల్ చేయాలి. ఏదైనా వాళ్ళ మీద కంప్లైంట్ ఏదన్నా ఉంటే, ఎవరికన్నా గ్రీవెన్స్ ఉంటే కమిటీ సభ్యులకు తెలియజేయాలి. డైరెక్ట్ కన్వర్సేషన్ అవాయిడ్ చేస్తాం అనేది బెటరు. పోస్ట్ ఒక సీనియర్ సిటిజన్స్ ఉన్న అపార్ట్మెంట్లో వాటిల్లో ఏదన్నా కొంచెం సహాయంగా పిలిచి సహాయం చేయమని అడగొచ్చు, కానీ
ఏదైనా కంప్లైంట్స్ అయి ఉన్నప్పుడు మటుకు త్రూ బాడీ ద్వారానే డీల్ చేస్తాం మంచిది. వాళ్ళ సౌలభ్యం కోసం రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవడం అనేది ఉంటే వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే సభ్యులు కారణం చూపించి వెళ్ళరు. వాళ్ళకి ఏదో పర్సనల్‌గా ఏమన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఇష్టం. కానీ ఏదో ఇక్కడ అపార్ట్మెంట్‌లో సభ్యులు ఏదో కొంచెం ఘర్షణగా ఉంటున్నారనో, ఏదో అంటున్నారనో అనే ఆటితో వాళ్ళు వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మన సభ్యులందరిది. అందరి సభ్యుల మీద ఉంటుంది. అపార్ట్మెంట్‌లో ఉన్న అందరి బాధ్యత అదనమాట. దాంట్లో కొంచెం ఈ విధంగా చేసుకుంటాం బెటరు. చాలామంది అనుభవం దృష్ట్యా ఏంటంటే ఇదనమాట. ఇకపోతే సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ ఏంటంటే ఏమవుతుందంటే సెక్యూరిటీ నార్మల్‌గా వాళ్ళ కంపెనీల నుంచి సెక్యూరిటీ కంపెనీల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళు సెక్యూరిటీని పంపుతారు. అంటే కాంట్రాక్ట్ అంటే వాళ్ళకేను సెక్యూరిటీ వాళ్ళకి చేసేవాళ్ళకి కాంట్రాక్ట్ ఉంటుంది. మనకు వాళ్ళు పంపుతారు. మనం ఏంటంటే ఆ కంపెనీకి డబ్బులు కట్టేస్తాం. వాళ్ళు కొంత తీసుకుని వీళ్ళకి ఇస్తారు. ఈ సెక్యూరిటీ కొన్ని కంపెనీలు ఏంటంటే మరీ ఘోరంగా ఆ సెక్యూరిటీ చేసే వాళ్ళు అసలు కర్ర కూడా ఇవ్వరు వాళ్ళకి. ఒక కర్ర కూడా ప్రొవైడ్ చేయరు. ఉట్టి మనుషుల్ని. ఇంకొక ఇది ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటీ యాస్పెక్ట్లో కనీసం అయిన ట్రైనింగ్ లేని వాళ్ళని ఎక్కడో రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి ఒక్కోసారి వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని నిలబెడతారు సెక్యూరిటీగా. వాళ్ళకి ఓపిక ఉందో లేదో చూసుకోరు. ఫిజికల్ ఫిట్నెస్ ఉందో లేదో చూసుకోరు. లాంగ్ రన్లో వాళ్ళు చూడగలరో లేదో చూసుకోరు. డబ్బులు మటుకు తీసుకుంటారు మన దగ్గర. సో అట్లాంటి ఆ యాస్పెక్ట్లో ఉదాసీనత ఉండకూడదు అపార్ట్మెంట్లో సెక్యూరిటీ యాస్పెక్ట్లో. ఎందుకంటే మనం వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం. సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఏ ఫిజికల్లీ ఫిట్ పర్సన్స్ అనమాట ఫర్ సెక్యూరిటీ. కొంచెం ఓపిక ఉన్న వాళ్ళని పంపాలి. ఒకవేళ కొంత ఇదేంటంటే వాళ్ళని పంపాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు అడుగుతారు ఇంకో వాళ్ళు అనేది ఒక వాదన ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డబ్బులు అయినా కూడా వీ కాంట్ సాక్రిఫైస్ అవర్ సెక్యూరిటీ. ఎందుకు సాక్రిఫైస్ చేయకూడదంటే ఇక్కడ దీంట్లో ఇబ్బంది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఓపిక లేని వాళ్ళని సిక్ పర్సన్స్ని వాళ్ళని పంపితే వాళ్ళకి ఏదన్నా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఏదన్నా అవుతే ఆ పంపిన అతను ప్లస్ సర్వీస్ చేయించుకుంటున్న మన అపార్ట్మెంటు వాసులు ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంటు రెసిడెంట్స్ మీద భారం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్లో నష్టపరిహారం అడుగుతారు. కోర్టులు కూడా అవాయిడ్ చేస్తాయి. ఎందుకంటే ఈ సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్లో ప్లస్ మనిషి కనుక ఏదన్నా అవుతే ఆ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఉదాసీనత చూపించకూడదు అపార్ట్మెంట్. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం. ఇంకో 200 ఎక్కువ పే చేసినా మంచి సెక్యూరిటీ కంపెనీ దగ్గర మనం ఈ సెక్యూరిటీ వాళ్ళని కుదుర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే అపార్ట్మెంట్లో రెసిడెంట్స్ ఎవరో కూడా నివాసితులు ఎవరో కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి ఈ వాచ్మెన్లకు కానీ సెక్యూరిటీ వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వరాదు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎందుకు ఇవ్వకూడదంటే డబ్బులు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఫైన్ డే వాళ్ళేమో పరారైపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే డబ్బులు ఎందుకు ఒకరికి తెలియకుండా మనమేమో వాడేదో అత్యవసరంలో అడిగాడు 500 నన్ను అడిగాడని మనం అనుకుంటాం. ఇంకోటి దగ్గర 4000 తీసుకుంటాడు, ఇంకోటి దగ్గర 3000 తీసుకుంటాడు, ఇంకోటి దగ్గర 2000 తీసుకుంటే ఫైన్ డే యూ విల్ జంప్. అండ్ మోర్ ఎవరు ఈ సెక్యూరిటీకి వచ్చిన వాళ్ళు ఒకసారి పంపిన వాళ్ళు ఇంకొకసారి పంపరు. వాళ్ళతో అసలు పర్సనల్ బాండేజ్ అనేది వాళ్ళతో పెట్టుకోవడం అనేది అనవసరం. వాళ్ళు ఎంతవరకు సెక్యూరిటీ వరకే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చినోడు రేపు రాడు. ఒక 2 నెలలు వచ్చినోడు ఇంకో 3వ నెలలో రాడు. సో కాబట్టి ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కొంతమంది మా ఇష్టం మా డబ్బులు మేము ఇచ్చుకుంటాం అని అంటారు. కానీ అది అపార్ట్మెంటు లైఫ్లో అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే మీకు డబ్బులు నిజమే మీరు టిప్స్గా ఇచ్చేసుకోండి కావాలంటే. మీకు డబ్బులు ఉంటే సపోజ్ ఫెస్టివల్ వచ్చింది అపార్ట్మెంట్ వాళ్ళు ఒక 200 ఏమన్నారు. లేదు మీరు కొంచెం చారిటబుల్ పర్సను కొంచెం ఎక్కువ ఇవ్వాలని అనుకుంటారు. మిమ్మల్ని ఎవరూ ఆప్ చేయరు. 200 కదా 500 ఇచ్చుకోండి టిప్స్. అది మీ ఇష్టం. అలాగే మీరు ఒక ఫిలాంథ్రపిస్ట్ అయ్యి ఇట్లా దాన ధర్మాలు చేసే ఇది ఉండి మీ దగ్గర అంత వ్యక్తిత్వం ఉండి చేయాలనుకుంటే మీకు ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన సూచన ఏంటంటే బయట వాళ్ళకి డొనేషన్లు ఇచ్చే బదులు అపార్ట్మెంట్ కోసం ఇవ్వండి. డొనేషన్లు ఇస్తే ఏమవుద్దంటే
అపార్ట్మెంట్లో కొంచెం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయి. సపోజ్ కొన్ని అపార్ట్మెంట్లలో ఎట్లా ఉంటుందంటే రోడ్డు పక్కన ఉంటాయి. ఆ లేడీస్ వాళ్ళు వచ్చే బస్సుల కోసం కానీ, ఆటోల కోసం కానీ, కార్ల కోసం కానీ నుంచోవలసి వస్తుంది. ఇట్లాంటి డొనేషన్లు ఇచ్చారనుకోండి కమిటీకి, ఆ డొనేషన్తో ఒక 2 సిమెంట్ బెంచీలు చేయించవచ్చు. లేకపోతే ఆ సిమెంట్ బెంచీలు వేసి పైన ఒక రూఫ్ వేయించవచ్చు ఎండాకాలం అక్కడ కూర్చుంటానికి. అంటే ఎవరు మనం నిత్యం ఇటు బయటికి వెళ్ళేవాళ్ళు ఆటోల కోసం వెయిట్ చేసే స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ ఇట్లాంటివి వాటికి ఉపయోగించుకోవచ్చు. డొనేషన్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ అనమాట. అట్లా ఇచ్చుకుంటే ఫలితం ఉంటుంది కానీ ఒకరికి తెలియకుండా ఒకళ్ళు అట్లా ఇస్తాం అనేది మంచి పద్ధతి కాదు. ప్లస్ ఆ ఇచ్చినందుకు వాళ్ళు విలువ కూడా నిలబెట్టుకోరు. ఓ ఫైన్ డే దే విల్ గో ఆఫ్ అనమాట. అదే అట్లాగే వాచ్మెన్ విషయంలో కూడా మీరు కావాలిస్తే ఇప్పుడు వాచ్మెన్ ఉన్నాడు, వాళ్ళ పిల్లల పెళ్ళి ఏదో ఉంది, మీ ఇష్టం. ఎవరి ఇష్టం వచ్చినా ఒకళ్ళు 1000 ఇచ్చారు, ఒకళ్ళు 2000 ఇవ్వచ్చు. అది మీ ఇష్టం. అది అతని మీద ఉన్న అభిమానంతో ఇవ్వచ్చు. అంతేగాని మా డబ్బులు మా ఇష్టం అని ఒకరికి తెలియకుండా ఒకళ్ళు డబ్బులు అట్లా ఎక్కువ అమౌంట్స్ కానీ తక్కువ అమౌంట్స్ కానీ వాచ్మెన్లకు కానీ సెక్యూరిటీ వాళ్ళకి కానీ ఇస్తాం అనేది మంచి పద్ధతి కాదు. ఇది అనుభవ దృష్ట్యా అందరూ గ్రహించిన పద్ధతి. ఇది ఇట్లా ఇవ్వకూడదు అనేది చాలా అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అన్నమాట. అదేను కొంత గుట్టు తెలిసిపోద్ది సెక్యూరిటీ వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఎంత డబ్బులు అడిగితే అంటే ఇస్తుంటే ఈజ్ ఏ వెరీ వెల్ టు డూ రిచ్ మ్యాన్, ఇలా ఇంట్లో అన్ని వాల్యుబుల్స్ ఉంటాయని ఒక గుట్టు తెలిసిపోద్ది సెక్యూరిటీ వాళ్ళకి. సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకు దూరంగా ఉంచాలంటే అంత పర్సనల్గా తీసుకోకుండా వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్షియల్ విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తూ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎవడు ఎట్లాంటి వాళ్ళ కండక్ట్ మనకు తెలియదు. సో కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మంచి కండక్ట్ ఉన్న వ్యక్తిని, ప్రవర్తన కలిగిన వ్యక్తిని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా అలవాట్లు ఉన్నవాళ్ళు అయితే డబ్బులు లేనప్పుడు ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అట్లాంటివి. కాబట్టి దయచేసి ఉదాసీనతతో ఉండొద్దు సెక్యూరిటీ విషయంలో. అది పర్టికులర్గా సమ్మర్. ఇప్పుడు మనం ఈ పత్రికా ముఖంగా వాటిల్లో వాట్సాప్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తూ ఉంటాం. ఇవాళ అపార్ట్మెంట్లో దొంగతనానికి వచ్చేవాళ్ళు ఒక వాల్యుబుల్ వస్తువులు తీసుకుని వెళ్ళిపోవట్లా. ప్లీజ్ మైండ్ దిస్. వాళ్ళు ఏంటంటే వ్యక్తులకి హాని చేస్తున్నారు. వీలుగా ఉంటే వ్యక్తుల్ని ఖతం కూడా చేసేస్తున్నారు. అట్లాంటి దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి ఇవాళ. కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతుందంటే తర్వాత మనం వెళ్ళి లబోదీపమని ఎక్కడన్నా ఏదన్నా జరిగితే అంత లబోదీపమన్న ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు మేము ఒక వీడియో చేసాం ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలు హత్య విషయంలో ఒక వీడియో చేసాం. అక్కడ ఏంటంటే హత్య జరిగిన ప్రదేశంలో కొంచెం యాక్సెసిబుల్గా ఉన్న కెమెరా కూడా దగ్గరలో ఏమీ లేదు. ఒకవేళ కెమెరా ఉంటే ఈ కెమెరా మానిటరింగ్ చేసే గార్డ్స్ ఎవరన్నా ఉంటే కనుక ఆ పాపం ఆ అమ్మాయిని చంపకుండా ఆపగలిగేవారేమో. సో అట్లాంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ప్రాణం మీదకి వస్తాయి రేపు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మొత్తం భారతదేశం అంతా కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా లాట్ ఆఫ్ యూ అండ్ క్రై, నెత్తి నోరు బాదుకున్నారు పాపం వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి. కానీ ఏంటి ఉపయోగం? మన ఉదాసీనతగా అప్పుడు అపార్ట్మెంట్ విషయంలో కూడా కెమెరాలు యాక్చువల్గా ఏలూరులో అయితే అపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్లు కండక్ట్ చేసి కెమెరాలు మొత్తం అపార్ట్మెంట్ కనపడే విధంగా అమర్చాలని చెప్పేసి వాళ్ళకి కోచింగ్ కూడా ఇచ్చి మీటింగ్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద గైడ్లైన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట ఏలూరులో అపార్ట్మెంట్స్లో అయితే. కాబట్టి ఏంటంటే ఏం జరుగుతుందంటే అపార్ట్మెంట్స్లో ఈ చెత్త తీసుకెళ్లే ఫెసిలిటీ ఉన్నప్పటికీ కూడా కొందరు ఉంటారు, వాళ్ళు అన్నం మెతుకులు కానీ చెత్త కానీ పైనుంచి కింద పడేస్తూ ఉంటారు. అది ఎట్లా? కిందోడు రిపోర్ట్ చేస్తాడు, అనేకసార్లు రిపోర్ట్ చేస్తాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏం చేయాలి? కెమెరాలు పెట్టుకుంటామే. మనం ఇప్పుడు అది ఇన్వైటబుల్. దీంట్లో ఇంకొక విచిత్రం ఉంటుంది. దీంట్లో మనం ఏమనుకోవాలంటే ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు భయపడిపోయి ఇట్లా పెడితే మనం ఎప్పుడన్నా పొరపాటున ఇసిరినా మనం పట్టుబడిపోతామని వాళ్ళు నిదానంగా ఒక వినాదం మొదలు పెడతాడు. అబ్బాయి కార్డులు కనపడేటట్టు పెట్టకూడదు, అది మంచి పద్ధతి కాదు, ఇది ఇస్తా అని ఇది వాళ్ళే లేపుతారు. వాళ్ళే లేపు ఒక నలుగురిని గ్యాదర్ చేస్తారు. అస్సలు ఇట్లాంటి విషయాల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా కఠినంగా ఉండవలసిన అవసరం ఉంది.
డబ్బులు ఖర్చు పెట్టి కెమెరాలని అడిక్వేట్ ప్లేసెస్లో కనపడే విధంగా. ఇప్పుడు మేము అంతకుముందు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మేము అమెరికా వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూసుకున్న కారిడార్ మొత్తం ఎవరైనా మనుషులు తిరుగుతున్నారా లేదా అన్ని కారిడార్లు ప్లస్ పైన టాప్ కూడా చూసుకునేవాళ్ళం అనమాట. అప్పుడు అది పోలీసులు సూచన ప్రకారం పెట్టిన ఇది ఏలూరులో అపార్ట్మెంట్లు. కాబట్టి ఈ ఉదాసీనత సెక్యూరిటీ విషయంలో ఉండకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత లబోదిబోమని ఎంత బాదుకున్నా కూడా ఆ నష్టం జరిగిన వ్యక్తిని ఆ నష్టం జరిగిన వ్యక్తికి మనం లాభం చేకూర్చగలమా? ఎదురు వెళ్ళి కూర్చుని సింపతిగా లబోదిబం అంటాం ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త. ఆ వీడియోలో మేము ఒకటే చెప్పాం అందరికీ. ఇంకా నాతో పాటు డిస్టింగ్విష్డ్ డాక్టర్సు, మన మామూలుగా ఆశ్రమం చైర్మన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఈ సెక్యూరిటీ విషయంలో. అంటే ప్రమాదం వచ్చిన తర్వాత మనం గగ్గోలు పెట్టే కన్నా దాన్ని ప్రివెంట్ రాకుండా చూసుకోవడం అనేది ఉత్తమం. దానికి ఇప్పుడు పూర్వ పద్ధతి మళ్ళీ కాదు, టెక్నాలజీ ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకొని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఉపయోగం లేకుండా చేసుకోకూడదు అనమాట. అది ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారంటే, అందరికీ తెలియవలసిన పని లేదు. కమిటీ వాళ్ళు హిడెన్ కెమెరాస్ పెట్టవచ్చు. ఎక్కడ ఏం పెట్టారని అందరికీ తెలియవలసిన పని లేదు. కెమెరాలు పెడుతున్నాము అన్నంత వరకు తెలియచ్చు. బోర్డు కూడా పెట్టవచ్చు, దిస్ అపార్ట్మెంట్ ఈజ్ అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అని. కానీ ఎక్కడ కెమెరాలు ఉన్నాయని అందరికీ తెలియవలసిన పని కూడా లేదు. హిడెన్ కెమెరాస్ పెట్టుకోమని వాళ్ళు సూచిస్తారనమాట, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇది ఉదాసీనత పనికిరాదు. సెక్యూరిటీ ఆస్పెక్ట్ కెమెరాలు కానీ సెక్యూరిటీ పర్సన్స్ని, క్యాపబుల్ పర్సన్స్ని ఎంప్లాయ్మెంట్, ఇది ఏంటంటే డైలీ రొటీన్గా మెకానికల్ ప్రాసెస్ లాగా ఉండకూడదు. ఎందుకంటే బయట జరిగే కార్యక్రమాలు అట్లా జరుగుతున్నాయి. సో వాటినన్నింటినీ చూసి ఏంటంటే మనం అలర్ట్ అయిపోవాలన్నమాట. అలర్ట్ అయిపోతే సౌలభ్యంగా ఉంటుంది, రెసిడెంట్స్ అందరికీ, నివాసులందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది అనమాట. ఇది ఒక పద్ధతి ఈ సెక్యూరిటీ విషయంలో. అలాగే ఈ వాచ్మెన్ల విషయంలో ఏం జరుగుతుందంటే, వాడు కొంతమంది దగ్గర ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు డబ్బులు తీసేసి ఒక ఫైన్ డే మనం అలర్ట్ చేసిన, అంటే అపార్ట్మెంట్లో ఉన్న రెసిడెంట్స్ అపార్ట్మెంట్ వారు అలర్ట్ చేసిన రూమ్కి తాళం వేసుకుని ఆ కీ తీసుకుపోతాడు, అని మళ్ళీ రాడు. దాన్ని ఏంటంటే పాల్గొట్టవలసిన పరిస్థితి వస్తుంది. లేకపోతే బలవంతాన్ని వాడిని రిక్వెస్ట్ చేసి నెలల తర్వాత రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాం, ఏదో జరుగుతుంది. కాబట్టి ఈ వాచ్మెన్లు ఎప్పుడు సెలవులో వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అలర్ట్ చేసిన రూములకి సెక్యూరిటీ దగ్గర డిపాజిట్ చేయాలనేది ఒక రూల్ పెట్టుకోవాలి. అమలు జరిగేటట్టు చూడాలి. మెయిన్ ప్రాబ్లం అది, అమలు జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే రోజు ఆ సెక్యూరిటీని దాటుకుని వెళ్తాము, వాచ్మెన్లు దాటుకుని వెళ్తూ ఉంటాము డ్యూటీలకి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కాకపోయినా వాళ్ళు ఎప్పటికప్పుడు అది చూసుకుంటూ ఉండాలి, ఆ సెక్యూరిటీని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది ఒక 5-6 నెలలు ఎవడో మాట్లాడకపోతే ఆ సెక్యూరిటీ వాడికి గుర్తుండదు, ఆడు తాళం వేసి వెళ్ళిపోతే ఆడు మళ్ళీ రాడు. ఆడు వెళ్ళిపోయినాక మొదలు పెడతారు మన వాళ్ళకి, నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది వచ్చాను, అప్పుడు బయట పెడతారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ఇట్ ఈజ్ అన్నెసరీ క్రియేటింగ్ ప్రాబ్లం ఫర్ అవర్ సెల్ఫ్ అనమాట. అట్లాంటివి ఉండకుండా ఉంటే ఇంకా అపార్ట్మెంట్ లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే మెయింటెనెన్స్ విషయంలో ఓనర్ కట్టాలా, అద్దెకున్న వాళ్ళు కట్టాలనేది ఒక సమస్య. సో దీంట్లో ఏంటంటే మెయింటెనెన్స్ కట్టే బాధ్యత ఓనర్దే. ఓనరును అద్దెదారుడు వాళ్ళ అగ్రిమెంట్ ఏమి రాసుకున్నప్పటికీ కూడా ఓనరు ఆ మెయింటెనెన్స్ డబ్బులు ఏ వ్యక్తి ద్వారా కట్టాడు మనకు అనేది సమస్య కాదు. అతను ఒక అసిస్టెంట్ని పంపి కట్టవచ్చు, లేకపోతే ఇంట్లో అద్దెకుంటున్నారు కదా అని వాళ్ళ ద్వారా కట్టవచ్చు. కానీ అల్టిమేట్గా మెయింటెనెన్స్ కట్టవలసిన బాధ్యత ఓనర్దే. అంతేగాని మా టెనెంట్స్ కట్టుతారు, వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోయారు నేను కట్టనంటే కుదరదు. ఓనర్ వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఇవన్నీ కట్టారా లేదా అని చెప్పేసి ఓనర్ గారు వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ఖాళీ చేయించాలి. అంతేగాని అపార్ట్మెంట్ మీద భారం పడేటట్టు ఉండకూడదు. ఓనరే రెస్పాన్సిబుల్ మెయింటెనెన్స్ అమౌంట్కి, నాట్ ది టెనెంట్. అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి, కమిటీ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేయకపోతే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సపోజు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన సూచనలు, అనుభవంతో కొందరు చెప్పిన ఈ సలహాలు ఈ పాటించకుండా ఇప్పుడు ఏముంటుందంటే అపార్ట్మెంట్ ఉంది,
దాంట్లో ఈ ఈ డ్రైనేజీకి సంబంధించిన ప్లేట్లు వాష్రూముల్లో ఏంటి, వాష్ ఏరియాల్లో ఏంటి, ఆ ప్లేట్లు తీసేసి కనుక వాడుతూ ఉంటే చెత్త చెదారం అంతా వెళ్ళిపోయి మన పైప్ లైన్లో చేరి వాటి కోసం ఎలుకలు పైప్ లైన్లు కొట్టేసి అప్పుడు చాలా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది అసోసియేషన్కి అనమాట. అట్లాంటి పనులు ఎవరో చేయరాదు. ఆ ప్లేట్లు లేకుండా వాడకూడదు. అది అట్లా ఉంచితే మనం పీరియాడికల్గా డ్రైనేజ్ క్లీన్ చేస్తుంటే చాలా ఫారిన్ ఆబ్జెక్ట్స్ దాంట్లో ఉంటాయి. నేను ఎందుకు ఫారిన్ ఆబ్జెక్ట్స్ అని వాడుతున్నానంటే అవి వీడియోలో మనం చెప్పే మాటలు కాదనమాట. అంత కొంతమంది, అందరూ ఉండరు, అది కొంతమంది ఇదిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేస్తాకి ఎప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి రైట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లోకి, అందరి అపార్ట్మెంట్లోకి వెళ్ళి చూడొచ్చు. అది బైలాస్లో కూడా ఉంటుంది. అది చూసి ఆ ప్లేట్లు లేకపోతే కనుక వాళ్ళ వాటర్, వాళ్ళకి ఏదన్నా మనం పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలో అదే నేను తర్వాత చెప్తాను. అండ్ ముందర ఏంటంటే చెప్తుంది ధర్మం, పనిష్మెంట్ల దాకా వెళ్ళొద్దు మనం. ఎందుకంటే అది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాబట్టి సామరస్యంగా చెప్పాలి, వాళ్ళు వినాలి కూడా. అది వినకపోతే ఏంటనేది నేను తర్వాత చెప్తాను అనమాట. అదేను ఈ వాష్రూమ్లు వచ్చి లీకులు మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ వాష్రూమ్లు పీరియాడికల్గా వాష్రూమ్లో ప్లేట్లు జాయింట్లో ఏంటంటే మధ్యలో ఈ వైట్ సిమెంట్ కానీ గమ్ కానీ వాళ్ళు పెడతారు, సీల్ పెడతారు. ఆ సీల్ పెట్టించుకుని అది పురమాయించి అపార్ట్మెంట్ వాళ్ళే రోజుకి ఇన్ని అపార్ట్మెంట్లు చొప్పున చేయండి అని చెప్పేసి ఆ డబ్బులు ఓనర్స్ దగ్గరే వసూలు చేసుకునేట్టు చేయాలి. ఇది అందరూ కంపల్సరీ చేయించుకోవాల్సింది. నాకు అవసరం లేదని అంటలేదు. ఎందుకంటే నువ్వు అవసరం లేదు అంటే నీ కిందోడికి ఇబ్బంది, నీ పైయోడు అవసరం లేదంటే నీకు ఇబ్బంది. సో కాబట్టి ఇవన్నీ కంపల్సరీగా జరగవలసిన విషయాలు అన్నమాట. ఎగ్జిక్యూటివ్ కమిటీ వీటన్నింటిని పురమాయించవచ్చు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే అసోసియేషన్ డబ్బులు, మన అందరి డబ్బులు సేవ్ అవుతాయి. ఇట్లా కాకుండా ఎంత చెప్పినా చెత్త వేస్తున్నారు, ఎంత చెప్పినా దాంట్లో అనేక ఫారిన్ ఆబ్జెక్టులు వేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ చెప్పినా వింటలేదు అనే సమస్య వస్తే ఎవరికి నష్టం అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనకు కూడా, వాళ్ళకు కూడా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఓనర్స్ అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇట్లాంటి పనులు కనుక జరుగుతూ ఉండి ఎవరో వినకపోతే ఏమవుద్దంటే అపార్ట్మెంట్ అప్రిసియేషన్ బదులు డిప్రిషియేషన్ అయిపోద్ది. మనం ఒక 80-90 లక్షలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంట్ రేపొద్దున రీసేల్ వాల్యూ ఉండదు. అది అట్ట పడి ఉంటాయి అమ్మకానికి పెడితే. ఒకవేళ వచ్చినా చాలా తక్కువగా అడుగుతారు సెకండ్స్లో. సో కాబట్టి ఒక మెసేజ్ బయటికి ఇవ్వాలి. ఈ అపార్ట్మెంట్లో చాలా కనీస సౌకర్యాలు చాలా బాగా చేసుకుంటారు వీళ్ళు. ఈ అపార్ట్మెంట్లో ఉంటే నిజంగా మనకి స్వర్గధామంగా ఉంటుంది, ఇది చాలా మంచి అపార్ట్మెంటు అనే మెసేజ్ బయటికి వెళ్తే మీ గుడ్ విల్ పెరుగుద్ది మీ అపార్ట్మెంట్కి. మీరు ఇట్లా చిన్న చిన్న చెత్త పనులు చేశారనుకోండి, అది మళ్ళీ రెక్టిఫై చేసుకోలేదనుకోండి, గుడ్ విల్ సంగతి దేవుడు ఎరుగు, డిప్రిసియేషన్ పెరుగుద్ది, అపార్ట్మెంట్లు అట్టాగా ఉంటే ఎవడో కొండవు మీరు రీసేల్ పెట్టుకుంటే. అది అనుభవంలో చాలామంది గ్రహించిన విషయాలు, ఇది యథార్థం కూడా. ఇకపోతే ఇప్పుడు వద్దాం. ఇప్పుడు దేంట్లో కంటే సపోజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పవర్లు ఏంటి. సపోజ్ ఒక మెయింటెనెన్స్ ఉంది, ఒక వ్యక్తి కడతలేదు. పాపం చాలామంది చెప్పి చూశారు, మధ్యవర్తులు చెప్పి చూశారు, నోటీస్ ఇచ్చారు కట్టమని, ఆయన గుర్తు చేస్తాకి నోటీస్ ఇచ్చినా కడతలేదు. ఆయన నేను రాజగంట గొప్ప అని అనుకుంటాడు కదా ఒక్కొక్కళ్ళు. సో వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి. అప్పుడు ఏంటి ఈ అపార్ట్మెంటు పరిస్థితి ఏంటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళకున్న పవర్లు ఏంటి అనే విషయానికి వస్తే, మన హైకోర్టు వారే శ్రీకాంత్ బొల్లా వర్సెస్ కేసులో మన హైకోర్టు వారు దాంట్లో ఏంటంటే శ్రీకాంత్ బొల్లా అనే ఆయన 2 అపార్ట్మెంట్లో ఉంటాడనమాట. ఆయన బాబు ఖాన్ మిలియనర్ అని ఒక అపార్ట్మెంట్, శ్రీకాంత్ బొల్లా వర్సెస్ బాబు ఖాన్. ఆ అపార్ట్మెంట్లో 2 అపార్ట్మెంట్లో ఉంటాడు, బిజినెస్ కూడా చేసుకుంటున్నాడు. ఆ దాంట్లోనే చేసుకుంటే తర్వాత ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కమిటీకి అతనికి ఇక క్లాష్ వచ్చి అతను మెయింటెనెన్స్ కడతాం మానేశాడు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు పాపం ట్రై చేశారు, మధ్యవర్తులను పంపారు, మామూలుగా నోటీసులు ఇచ్చాడు. అబ్బే నేను ఎందుకు దిగి వస్తానని మెయింటెనెన్స్ కడతలా. ఆ మెయింటెనెన్స్ కట్టకపోతే మిగతా వాళ్ళు ఊరుకుంటారా ఎక్కువ కాలం? అతను కడతలేదు, మీరేమి మాట్లాడతలేదు, మేము ఎందుకు కడతాం, ఒకళ్ళు ఉంటే చాలు రాసుకుంటుంది అన్నమాట అనేది వస్తుంది కదా. అప్పుడు ఇక తప్పని పరిస్థితిలో
ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ పవర్స్ని ఉపయోగించి వాటర్ కట్ చేస్తే ఈయన హైకోర్టు వారిని ఆశ్రయించాడు, రిట్ పిటిషన్ వేసి. ఏమని, నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు, గాలి ఎలాగో నీరు కూడా అత్యవసరం జీవితానికి, సో కాబట్టి నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు అపార్ట్మెంట్ వాళ్ళు, కాబట్టి నా వాటర్ కనెక్షన్ ఇప్పించి వాళ్ళు నాకు డ్యామేజెస్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. శ్రీకాంత్ బొల్లా ఈజ్ ఎండి ఆఫ్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనమాట వర్సెస్ బాబుఖాన్ మిలీనియం. వీళ్ళు వేస్తే జడ్జి గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు టీత్లెస్ టైగర్స్ కాదు, వాళ్ళు పళ్ళు లేని పులిలు కాదు, పిల్లి ఎలుక ఎదురు తిరుగుతానికి. సెక్షన్ 21 ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ప్రమోషన్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987, సెక్షన్ 21 ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ప్రమోషన్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987 ప్రకారం బాడీకి, ఎగ్జిక్యూటివ్ బాడీకి ఒక వ్యక్తి ఇట్లాంటి పనులు చేసినప్పుడు, ఇదే కాదు ఏదైనా మెయింటెనెన్సే కాదు వేరే పనులు చేసినప్పుడు, అతనుకున్న వాటర్ సర్వీస్ కానీ ఎలక్ట్రిసిటీ సర్వీస్ కానీ ఇంకా ఏదన్నా కారిడార్లో లైట్లకు సంబంధించిన సర్వీస్ కానీ డిస్కనెక్ట్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇది అతనికి ముందుగా నోటీసులు ఇచ్చి అప్పటికి కూడా అతను మారకపోతే తప్పకుండా సెక్షన్ 21 ఫాలో అవ్వాలి కూడా. దే ఆర్ నాట్ టీత్లెస్ టైగర్స్ అని స్వయంగా జడ్జి గారు తీర్పిచ్చారు. టీత్లెస్ టైగర్స్ అనే పదం కూడా వాడారు. సో కాబట్టి సెక్షన్ 21 ఆఫ్ అపార్ట్మెంట్స్ ప్రమోషన్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987. సో కాబట్టి ఈ సెక్షన్ కింద అంత పవర్ ఉన్నాయి సెక్రటరీకి. ఎందుకంటే ముందలు ఎందుకు చెప్పలేదంటే ఈ పవర్లు అవన్నీ మనం ఏంటంటే ఒక సంఘీభావంతో, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో, ఒక అండర్స్టాండింగ్తో, ఐకమత్యంతో ఉంటేనే ఈ అపార్ట్మెంట్ జీవితం స్వర్గధామంలాగా ఉంటుంది. యాక్టు సెక్షన్లు రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకొస్తే అది మంచి సాంప్రదాయం కాదు. అందుకని ఇది ముందు చెప్పాల. కాకపోతే చెప్పవలసిన అవసరం ఉంది చివరిలో అయినా తెలియాలి కదా. ఎందుకంటే ఈ తీర్పులు అయ్యి నార్మల్గా దైనందిన జీవితంలో అందరూ చదవరు కదండి. మాలాంటి వాళ్ళు అంటే మాకు తప్పదు. డే టు డే లైఫ్లో ఒక తీర్పు కాబట్టి ఒక తీర్పు రోజు మా వృత్తి కాబట్టి. కానీ పాపం సామాన్య మానవులు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాటి గురించి అపార్ట్మెంట్ కల్చర్ ఎంత వేగంగా పెరుగుతున్న సందర్భంలో ఇట్లాంటి తీర్పులు ఆ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, సంక్షేమ సంఘాలు ఒక సభ్యుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అట్లా జరిగినాయి. మాకు ఏలూరులో కూడా జరిగినాయి చాలా. మా దగ్గర సలహాలు వచ్చినప్పుడు మేము ఇదే చెప్పాము. అది ఏంటంటే నోటీసులతోనే కొంచెం లైన్లో పడిపోయారు. బట్ ఇక్కడ ఈ శ్రీకాంత్ బొల్లా ఎండి బొల్లాట్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సభ్యులే వెళ్ళారు కోర్టుకి. ఇదేనా అసోసియేషన్ ఏమి వెళ్ళలేదన్నమాట. అసోసియేషన్ ఎప్పుడు వెళ్ళదు, సాధ్యమైనంత వరకు వెళ్ళదు. ఎందుకంటే ఐకమత్యంగా అందరూ ఉండాలని కోరుకుంటారు కాబట్టి అసోసియేషన్లో, వెల్ఫేర్ అసోసియేషన్లో వాళ్ళు వెళ్ళరు అంత తేలిక. సభ్యులే వెళ్తారు. సభ్యుడు వెళ్తే మొట్టారు జడ్జి గారు. సో ఇదన్నమాట ఈ అపార్ట్మెంటు లైఫ్ గురించి కాంప్రిహెన్సివ్గా మిత్రులు కోరిన దాని మీద ఈ వీడియో చేయటం జరిగింది. ఇంకా అనేక సమస్యలు ఉంటాయి. ఏదన్నా మీకు ఉంటే మీకు కామెంట్స్లో పెట్టండి, మేము ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సక్రమంగా పాటించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరికాళ్ళు సహకరించుకుంటే ఇది అసలు విషయమే కాదు అపార్ట్మెంట్. ఈ వీడియోలో అందరికీ ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఈ అపార్ట్మెంట్ లైఫ్ గురించి ఇచ్చానని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.